పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం పారిశ్రామికవాడలో విచ్చలవిడిగా వాయుకాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని చేసే కెమికల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్, బొల్లారం యువనాయకుడు రోహిత్ సింగ్ డిమాండ్ చేయడం జరిగింది. బొల్లారం పరిధిలోని ఆసానికుంటను మెట్టు శ్రీధర్ సందర్శించి అక్కడ పూర్తిగా కెమికల్ నీటితో కుంట నిడిపోయి దుర్గంధం వస్తుందని, కొన్ని కంపెనీలు కాలుష్య రసాయనాలను బోర్వెల్ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి పూర్తిగా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరవింద్, సతీష్, ముదిరాజ్, సతీష్లు పాల్గొనడం జరిగింది. గబ్బు వాసన కుంటలాగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఏవైతే పారిశ్రామిక కంపెనీలు ఉన్నాయో, పరిశ్రమలు ఉన్నాయో, ఆ పరిశ్రమలు విషపూరితమైనటువంటి కెమికల్ ని వివిధ రూపాలలో వదిలిపెట్టడం వల్ల ఆ కెమికల్ అంతా ఇక్కడ జామ్ అయిపోయి ఇక్కడ విపరీతమైన వాసన రావడం జరుగుతూ ఉన్నది. ఏదైతే వ్యర్థ జలాలు ఉన్నాయో ఆ జలాలను విచ్చలవిడిగా విడిచిపెట్టడమే కాకుండా భూమిలోకి గుంత దొవ్వి బోరేసి రివర్ పంపింగ్ చేసి మొత్తం భూగర్భ జలాలను కాలుష్యం చేస్తారు అనేది మా దృష్టికి రావడం జరిగింది. ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉన్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం నిద్రా వ్యవస్థలో ఉండి వాళ్ళు మొత్తం నిద్ర నటిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంత కాలుష్యం జరిగి పర్యావరణాన్ని, భూగర్భ జలాలను ఇంత విచ్చలవిడిగా సర్వనాశనం చేస్తా ఉంటే వాళ్ళు కనీసం బర్రె మీద వానబడ్డట్టు, దున్నపోతు మీద వానబడ్డట్టు వాళ్ళు నిద్రలోనే ఉన్నారు. కానీ ఏ ఒక్క ఈ కంపెనీల పైన చర్యలు తీసుకొని ఆ వాటర్ ను ఫిల్టర్ చేసే విధంగా, ఆ కెమికల్స్ ను ఇట్లా విచ్చలవిడిగా వదలకుండా కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటేనే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజలు నివసించే అవకాశం ఉంటది. లేదంటే ఇది మొత్తం విషవాయువులతో నిండిపోయి ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటదని చెప్పి అనేక మంది సైంటిస్టులు హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా గాని అధికారులు వాళ్ళ నిద్రమత్తును వీడి ఈ కంపెనీల పైన కఠినమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి విషతుల్యమైన వాటర్ ని విడవకుండా కట్టడి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోవాలి. లేకపోతే ఈ ప్రాంతమంతా మొత్తము ప్రజలందరూ ఈ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతాలకు వలసపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ మెలగాలని చెప్పి ఈ కంపెనీలు ఏదైతే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారో ఆ దుశ్చర్యను కట్టడి చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.